హాయ్ అండి. పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. కందిపప్పు ఒక అరగంట ముందే కడిగేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పు 2 గ్లాసులు వాటర్ పోసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. పాలకూర 4 కట్టలు, మామిడికాయ, కొద్ది చింతపండు, కొద్ది పచ్చిమిర్చిలు 2 వేసుకున్నాను. పసుపు, కారము, రాళ్ళుప్పు వేసుకున్నాను. ఒక 2 విజిల్ అయితే పెట్టానండి. చాలా మెత్తగా అయిపోయింది. పప్పు మనం నానబెట్టిన వల్ల త్వరగా ఉడికిపోతుంది. పోపు అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆ పోపు గింజల్లో వాము, జీలకర్ర, మెంతులు, సోంపు, ఆవాలు, జీలకర్ర ఉంటుందండి. కొద్దిగా శనగపప్పు, మినపప్పు వేసుకొని నేను ఎల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగ వేసి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మనం అన్ని దినుసులు ఇలా వేసిన వల్ల పప్పు టేస్టే మారిపోతుంది. చాలామంది ఆవాలు, జీలకర్ర వేస్తారు, కానీ మెంతులు, సోంపు వేసి చూడండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఓకేనా, బాయ్ అండి.